మనమందరికీ శివుడు ధ్యానం చేస్తాడని తెలుసు. కాని ఒకసారి ఆయన చేసిన ఓ మౌన తపస్సు వల్ల అద్భుతం జరిగిందని మీకు తెలుసా? ఇది పురాణాల్లో పెద్దగా ప్రస్తావించని ఒక రహస్యగాథ. అది దేవతలు, మునులు కూడా తెలుసుకోలేని ఒక తపస్సు. ఆ సమయంలో విశ్వంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒకసారి బ్రహ్మలోకంలో తపస్సు చేసే మహర్షులు తత్వజ్ఞానం కోసం విశ్వ సంబంధమైన కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు. దేవతలు, ఋషులు చివరికి శివుని దగ్గరకు వెళ్లారు. కాని ఆయన కైలాసంలో లోతైన ధ్యానంలో ఉన్నాడు. అది సాధారణ ధ్యానం కాదు. ఆ ధ్యానం నిశ్శబ్ద తపస్సు అని పిలుస్తారు. శివుడు శబ్దాన్ని పూర్తిగా నిలిపివేసి తానే తత్వంగా మారిపోయి ఉండేవాడు. ఈ తపస్సుతో విశ్వంలోని ప్రకృతి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ సమయంలో బ్రహ్మలోకంలో ఆ మహర్షులకు తెలియని ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఎలా? శివుడి మౌనం వల్ల సృష్టిలో సహజంగా ప్రవహించే శబ్ద తరంగాలు ఆగిపోయాయి. ఈ నిశ్శబ్దంలో బ్రహ్మలోకంలోని మహర్షులకు సత్య జ్ఞానం స్వయంగా ప్రదర్శన ఇచ్చింది. అందుకే మనం ఏదైనా విషయం అర్థం చేసుకోవాలంటే ప్రశ్నలు అడుగడం కాదు, మౌనంగా ఆలోచించాలి. మనసులో ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇది పురాణాల్లో పెద్దగా చెప్పని, కానీ శివుని మౌన తపస్సు వల్ల జరిగిన అద్భుతం.